అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ, మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ, నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ మీద ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం, ఆ సంఘం, ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె. స్ట్రేట్గా పోయి ఫామ్ హౌస్కి పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి, నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది. ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరి ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మేము ఎంపీ సీట్లు అమ్ముకోము. 2019 ఎన్నికలలో చెవెళ్ళ, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఇట్లా మొదలు పెడితే మెదకు ఇట్లా కనబడేయని అమ్ముకున్నారు. ఎవరికి? దే డోంట్ నో తెలంగాణ, దే ఆర్ నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ మూవ్మెంట్. అంతా 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లకి. నేను చెప్పలేదు సార్ ఈ మాట. కేసీఆర్ గారు నల్గొండ సభలో నరసింహారెడ్డి గారిని పక్కన చూపెడుతూ, నరసన్న నేను నీకు 100 కోట్లకు సీట్ అమ్మినా అని జనం అనుకుంటున్నారు, ఆ 100 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తావు నరసన్న అని అడిగిండు. నువ్వు అమ్మినావు అనేది నువ్వే చెప్పినావు, కొన్నావు అనేది ఆయన్నే చెప్పిండు. ప్రజలు కూడా తెలుసు అది. ఖమ్మం ఎటుపోయింది, ఖమ్మం సీట్ ఎవరికి ఇచ్చినారు, తర్వాత మీరు ఇచ్చిన రాజ్యసభ సీట్లు ఎవరికి ఇచ్చినారు? ఒకటేమో గ్రానైట్ కంపెనీలకి, 2 గోళీల కంపెనీలకి, 3 పైసలు వసూలు చేసుకోవడానికి, 3 గోళీలు వేసుకోవడానికి. అందుకని ఇప్పటికన్నా కవితకు అర్థం కావాల్సింది ఏంటంటే, మేము 10 ఏళ్ళు అధికారంలో ఉండి ప్రతిరోజు తప్పు చేసినాం. దళితుని ముఖ్యమంత్రి చేయలేకపోయినాం, చేస్తామని చెప్పినాం, చేయలేకపోయినాం. మా నాయనను ఫ్లోర్ లీడర్ అనుకొని చేసినాం, కానీ మా నాయనకు నడిచే పరిస్థితి లేదు కాబట్టి, ఆరోగ్యం సహకరిస్తలేదు కాబట్టి, అందరికంటే సీనియర్ శాసనసభ్యుడు, గౌరవనీయులైనటువంటి మా తండ్రి గారికి సమకాలీకుడు కడియం శ్రీహరి గారిని ఫ్లోర్ లీడర్ చేస్తాం అని ఒక దళితుని ఫ్లోర్ లీడర్ని చేయండి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు బాగా బిజీగా ఉంటారు, ఎప్పటికీ దుబాయ్లో, అమెరికాలో, సింగపూర్లో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి, ఇంకా సినిమా ఇండస్ట్రీస్ తోటి చాలా పనులు ఉంటాయి వారికి. అవన్నీ పనులు చేయడం లోపల బిజీగా ఉంటారు కాబట్టి ఒక బీసీ బిడ్డను తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని చేయండి. మీకు బాగా ఉత్సాహం ఉంది కాబట్టి ఒక మహిళను తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ని చేయండి. 2 డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఒక బీసీని, ఒక లేదా ఒక ఎస్సీని, ఒక ఎస్టీని చేయండి. 10 ఏళ్ళు అనుభవించిండ్రు కదా, దొరికిన కాడికి దోచుకున్నారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రజానికాన్ని ఏ రోజు కూడా మీరు గౌరవించలేదు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.